ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ముట్టాయిగూడెం మండలంలో తానిగూడెం పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరించింది. దీంతో గొబ్బల మంగమ్మ తల్లి ఆలయ పరిసరాల్లో ఉన్న పులి సంచరిస్తున్న నేపథ్యంలో అధికారులు హైలైట్ ప్రకటించారు. ఆలయ దర్శనాలు తాత్కాలికంగా నిలిపేశారు. నిన్న పూచిక గొందికెచ్చల గంగరాజు అనే రైతుకు చెందిన ఎద్దుపై పులి దాడి చేయగా అది మృతి చెందింది. రేడియో కాలర్ సిగ్నల్స్, డ్రోన్ కెమెరాస్తో పులి కదలికలు అటవీ శాఖ అధికారులు ట్రాక్ చేస్తున్నారు. గ్రామస్తులు అటవీ ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్లవద్దని, రాత్రిపూట జాగ్రత్తగా ఉండాలని, పశువులను సురక్షితంగా ఉంచాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సత్యనారాయణ జరుగుతున్నారు. సత్యనారాయణ, పులి ఆచూకీ ఏమైనా తెలుస్తుందా? గ్రామస్తులు ఏం చెప్తున్నారు, అధికారులు ఏమంటున్నారు? సతీష్, ఇటు ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో దాదాపుగా వారం రోజుల నుంచి కూడా పులి ఏజెన్సీ ప్రాంతంలో సంచరించడంతో పూర్తిగా ఈ అటవీ సమీప గ్రామ ప్రజలు భయాందోళనలో ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూడొచ్చు, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు తూర్పుగోదావరి నుంచి గోదావరి నదీ ప్రవాహం దాటుకుని ఏలూరు జిల్లా ప్రవేశించిన పెద్ద పులి దాదాపుగా గత వారం రోజుల వ్యవధిలో 5 పెద్ద ఆవులను, అదేవిధంగా లేగదొడను చంపుతున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఇటు బొట్టాయిగూడ ఏజెన్సీ కావచ్చు, అదేవిధంగా కన్నాపురం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పులి సంచరిస్తూ అటవీ సమీప గ్రామాలలో ఉన్నటువంటి పశువులపై దాడి చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ రోజు చూస్తున్నట్టయితే నిన్న రాత్రి ఇటు గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ సమీపంలో పులి సంచరించడంతో పూర్తిగా ఆలయానికి సంబంధించి దర్శనాలు కూడా ఇటు తాత్కాలికంగా నిలిపేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం పులి కదలికలు ఇటు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఇటు గుబ్బల మంగమ్మ తల్లి అటవీ ప్రాంత సమీపంలో అయితే పులి కదలికలు గుర్తించినట్టయితే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అశ్వారపేట మండలంలోని కంటండ్ల గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పులి కదలికలు ఉన్నట్లయితే అటవీ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే నిన్న పూచిక గొందిలో గంగరాజు అనే రైతుకు సంబంధించి 2 ఆవులపై దాడి చేసిన పెద్ద పులి పూర్తిగా ఒక ఆవుని తిని ఒక ఆవునైతే అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పులికి అమర్చినటువంటి రేడియో కాలర్ సిగ్నల్స్ ద్వారా పులి కదలికలను అయితే అధికారులు గుర్తిస్తూ దాని దిశ ఎటువైపు వెళ్తుంది ఏంటనేది అయితే గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూసినట్టయితే గత 3 నెలల వ్యవధిలో పులి ఏదైతే మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్ద పులి మైగ్రేషన్ ఏదైతే డిసెంబర్, జనవరి సమయంలో మైగ్రేషన్ పర్పస్ ఈ పులి దారి తప్పి ఇటు రావడం జరిగింది. అదే ఏదైతే ఏ దిశలో అయితే రావడం జరిగిందో అదే దిశలో ఇప్పుడు పులి వెనక్కి వెళ్తుందని అయితే అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.